నీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచి మొదలవుతుంది. అందరితో కలిసి చెడుదారిలో వెళ్ళే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్ళటం మేలు. సంపాదన శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. తప్పుదారి పట్టిన మనస్సు కంటే పెద్ద శత్రువు లేడు మనిషికి. మనం ఎలా ఆలోచిస్తే అలానే ఉంటాం. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. మన మనసును అదుపు చేయలేకపోతే మనం ఇంకొకరి అదుపులో ఉండవలసి వస్తుంది. మనస్సును మనం శాసించకపోతే అదే మనల్ని శాసిస్తుంది. మనసుకు విశ్రాంతి, మనిషికి శాంతి కావాలి అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. మనసును అదుపు చేయటం అంత సులువు కాదు. అది నీకు సాధ్యమైతే అంతకన్నా గొప్ప విజయం లేదు.